బ్రేకింగ్ పాయింట్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. తొలిసారిగా హైదరాబాద్ లో బ్రౌన్ షుగర్ ను పట్టుకున్నారు పోలీసులు. 100 గ్రాముల MDMAతో పాటు 29 కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఓ విద్యార్థి పంజాబ్ నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నాడు. పంజాబ్ లోని లవ్లీ యూనివర్సిటీలో చదువుతున్న సూరిలీలా నవీన్ తో పాటు వీర సాయి తేజను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. న్యూ ఇయర్ కోసం సాయి నవీన్ హైదరాబాద్ కు భారీగా డ్రగ్స్ తీసుకొచ్చారు. ఫస్ట్ టైం జూబ్లీ హిల్స్ వేదికగా భారీగా డ్రగ్స్ పట్టివేత, బ్రౌన్ షుగర్ ను కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం బ్రేకింగ్ పాయింట్ చూస్తున్నాము. ఇది పంజాబ్ నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారు విద్యార్థులు. న్యూ ఇయర్ వేడుకల్లో సప్లై చేసేందుకు డ్రగ్స్ తీసుకొస్తున్నట్టుగా విచారణలో వెల్లడైంది. లోన్ యాప్ లో అప్పులు తీసుకున్నాడు నవీన్. దీని ద్వారా డ్రగ్స్ ను కొనుగోలు చేసి పంజాబ్ నుంచి హైదరాబాద్ కు 31 డిసెంబర్ నేపథ్యంలో ఈ డ్రగ్స్ ని ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. 100 గ్రాముల MDMAతో పాటు 29 కొకైన్ ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఒక విద్యార్థి పంజాబ్ నుంచి హైదరాబాద్ కు ఈ డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నాడు. పంజాబ్ లోని లవ్లీ యూనివర్సిటీలో చదువుతున్న సూరిలీలా నవీన్ తో పాటు వీరసాయి తేజను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ కోసం సాయి నవీన్ ఇద్దరు హైదరాబాద్ కు భారీగా డ్రగ్స్ తీసుకొచ్చారు. లగ్జరీ లైఫ్ కు అలవాటు పడిన నవీన్ పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. లోన్ యాప్ లో అప్పులు తీర్చేందుకు డ్రగ్స్ అమ్ముతున్నాడు. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్న హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. హైదరాబాద్ లో బ్రౌన్ షుగర్ ను పట్టుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, అసలు ఏంటి, వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఈ స్టూడెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎస్జేవి హైదరాబాద్ నగరంలో మొదటిసారి పెద్ద ఎత్తున బ్రౌన్ షుగర్ పట్టుకోవడం జరిగింది. అయితే బ్రౌన్ షుగర్ ని అటు ఢిల్లీ అటు పంజాబ్ నుంచి తీసుకువస్తున్న నవీన్ ని అదుపులో తీసుకోవడం జరిగింది. నవీన్ కూడా అటు పంజాబ్ లోని లవ్లీ యూనివర్సిటీలో, ప్రఖ్యాత లవ్లీ యూనివర్సిటీలో అతను 4వ సంవత్సరంలో చదువుతున్న విద్యార్థి. అయితే అతను పెద్ద మొత్తంలో లావిష్ లైఫ్ కు అలవాటు పడిపోయి పెద్ద ఎత్తున రుణాలు చేశాడు, అప్పులు చేశాడు. అంతేకాకుండా చాలా మొత్తం కూడా లోన్ యాప్ల నుంచి అప్పులు చేశాడు. అయితే ఈ లోన్లు తీర్చేందుకు అతను పంజాబ్ లో ఉన్న సమయంలో డ్రగ్స్ కు అలవాటు పడడం జరిగింది. అలవాటు పడ్డ తర్వాత అక్కడి నుంచి డ్రగ్స్ ని అమ్మితే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని చెప్పి ఆ పంజాబ్ ఢిల్లీ మీదుగా హైదరాబాద్ కు డ్రగ్స్ వచ్చి గత 4 ఏళ్ల నుంచి కూడా పెద్ద మొత్తంలో న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్ అమ్ముతున్నాడు. అయితే ఇదే నేపథ్యంలో ఇవాళ కొద్దిసేపటి క్రితమే టాస్క్ ఫోర్స్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు అటు డ్రగ్స్ అమ్ముతున్న నవీన్ ని జూబ్లీస్ రోడ్ నెంబర్ 36 వద్ద రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి పెద్ద ఎత్తున MDMA 100 గ్రాముల MDMA డ్రగ్ తో పాటుగా 26 గ్రాముల కొకైన్ తో పాటుగా 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ను కూడా పట్టుకోవడం జరిగింది. అయితే మొదటిసారి హైదరాబాద్ నగరంలో బ్రౌన్ షుగర్ ని పట్టుకోవడం జరిగింది. ఇది బ్రౌన్ షుగర్ అత్యంత ప్రమాదకరమైన డ్రగ్. ఈ బ్రౌన్ షుగర్ వాడితే దాదాపుగా కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు చూసినట్లయితే దొరికిన డ్రగ్ విలువ దాదాపు కొన్ని లక్షల్లో ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ డ్రగ్ మొత్తాన్ని కూడా హైదరాబాద్ నగరంలోని కొంతమంది వ్యక్తులకు, పబ్బులకు ఈ సరఫరా చేసేందుకు తీసుకువస్తున్నట్లుగా ఉన్న సమాచారం. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి నవీన్ కి సహకరించిన సాయి తేజ, వీళ్ళిద్దరు కూడా ఆంధ్రాకు చెందిన వాళ్ళే. ఇద్దరు కూడా హైదరాబాద్ లో మకం వేసి గత 4 ఏళ్ల నుంచి కూడా డ్రగ్స్ అమ్ముతున్నారని అటు టాస్క్ ఫోర్స్ సమాచారం వస్తే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 100 గ్రాముల MDMA, కొకైన్, బ్రౌన్ షుగర్ మొత్తంగా ఈ 3 రకాల డ్రగ్స్ ను స్వాధీనపరుచుకున్నారు. కొద్దిసేపటి ముందే జూబ్లీ పోలీసులు కూడా వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే ఈ న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు డ్రగ్స్ కట్టడి కోసం ఏర్పాటు చేస్తున్న సమయంలో ఇతను దగ్గర పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఉన్న సమాచారం మేరకు నవీన్ ని పట్టుకోవడంతో డ్రగ్స్ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. ఇప్పటికీ దీని వెనకాల ఇంకెవరెవరు ఉన్నారు, ఈ 4 ఏళ్ల నుంచి ఇతను ఎవరెవరు సప్లై చేస్తారన్న విషయం తెలుసుకునే ప్రయత్నం తాము చేస్తామని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఈ స్టూడెంట్స్ కు ఏ ముఠాలతో లింక్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో ఏమైనా లేటెస్ట్ మేజర్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? దీనికి సంబంధించి అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే నవీన్ అటు పోలీసులు పట్టుకోవడం జరిగింది. నవీన్ సంబంధించిన డాటా మొత్తాన్ని అధికారులు బయట తీస్తున్నారు. నవీన్ సంబంధించిన వ్యవహారం మొత్తం బయట తీస్తున్నారు. గత 4 ఏళ్ల నుంచి తను ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశారు, ఎంతమంది సరఫరా చేశాడు, ప్రతి ఏడాది కూడా న్యూ ఇయర్ సందర్భంగా అయితే డ్రగ్స్ తీసుకువచ్చి అమ్ముతున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికీ ఎంతమంది సప్లై చేశాడు, ఎక్కడ సప్లై చేశాడు, పంజాబ్ ఢిల్లీ మీదుగా ఇటు హైదరాబాద్ తీసుకొచ్చి అమ్ముతున్న నేపథ్యంలో పంజాబ్ లో ఉన్న వాళ్ళు ఎవరు, ఢిల్లీలో ఉన్న వాళ్ళు
కస్టమర్లు ఎవరు, హైదరాబాద్ లో ఇతను ఎవరు సప్లై చేస్తున్నారన్న విషయం కూడా తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నారు. ఇతను ఎవరైనా మూటాలకి ఎవరైనా గ్యాంగ్స్టర్లకు సంబంధం ఉందా, ఏదైనా పబ్బులకు డైరెక్ట్ లింక్ ఉందా అన్న విషయం కూడా తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. దేవి రమేష్, టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏమన్నా గ్యాదర్ చేశారా? అంటే వీళ్ళు ఏ పెడ్లర్ కి వీళ్ళు కాంటాక్ట్ లో ఉన్నారు, పబ్స్ కి సప్లై చేస్తున్నారా, లేకపోతే స్టూడెంట్స్ ఎవరన్నా వీళ్ళ గ్రూపుల్లో ఉన్నారా అని? రోడ్ నెంబర్ 36 లోనే వీళ్ళు డ్రగ్స్ అమ్మేందుకు వచ్చారంటే ఇక్కడ దాదాపుగా 16 పైన రోడ్ నెంబర్ 36, 45, రోడ్ నెంబర్ 10 లో కూడా పెద్ద ఎత్తున పబ్స్ ఉన్నాయి. అక్కడ నీడీ బేసిస్ ఉన్న కస్టమర్లు కూడా చాలా మంది ఉన్నారు. గత 4 ఏళ్ల నుంచి ఇతను డ్రగ్స్ చాలా మందికి అమ్మారని చెప్పిన నేపథ్యంలో ఇతను ఎవరికైతే డ్రగ్స్ నీడి ఉందో వాళ్ళ కోసమే ఇతను తెచ్చాడని చెప్పి ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇతను సంబంధించిన సెల్ ఫోన్ రికార్డు మొత్తం కూడా రిట్రీవ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సెల్ ఫోన్స్ ఇతను తరచుగా మారుస్తుంటాడు. కేవలం వాట్సాప్ లో తర్వాత మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఇతను మాట్లాడుతుంటాడు. అయితే అవి మొత్తం కూడా ఎప్పటికప్పుడు చార్జింగ్ మొత్తం కూడా డిలీట్ చేసినట్టుగా ఉన్న సమాచారం. ఇప్పటికే తన సెల్ ఫోన్ ని అధికారులు రికవర్ చేశారు. ఆ రికవర్ చేసిన సెల్ ఫోన్ నుంచి డేటా మొత్తం రిట్రీవ్ చేసిన తర్వాత ఇతను ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశారు, ఎంతమంది సరఫరా చేశారనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే అటు రోడ్ నెంబర్ 36 లో ఒక పబ్బు సమీపంలో ఇతను దొరికిన నేపథ్యంలో వెంటనే పట్టుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించడం జరిగింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఫర్దర్ గా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అండ్ 31st డిసెంబర్ అండ్ న్యూ ఇయర్ ని బేస్ చేసుకుని పెద్ద ఎత్తున రైడ్స్ చేస్తున్నారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడుతుంది. సో ఇటు గోవా కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఎలాంటి ప్రణాళికతో వెళ్తోంది ఈ 2 days ని కట్టడి చేయడం కోసం? ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా వరకు ఐడెంటిఫై చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, విచారణ చేస్తున్నారు. ఇంకా మరింతగా ఏమైనా ప్లాన్ ఏమైనా స్పీడప్ చేసే అవకాశం ఉందా? ఇప్పటి చూసినట్లయితే ఇటు హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంలో ఎక్కడగా డ్రగ్స్ మాట వినపడద్దు అని చెప్పి అటు ప్రభుత్వం ఖచ్చితంగా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ డిటెక్షన్ కిట్లు ఇటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు కూడా డ్రగ్స్ డిటెక్షన్ కిట్లను కూడా అధికారులు సప్లై చేసింది జరిగింది. దాదాపు 200 పైచలకు డ్రగ్ డిటెక్షన్ కిట్ల ద్వారా ఎక్కడైనా సరే డ్రగ్స్ వాడుతున్నట్లు అనుమానం వస్తే అక్కడికి వెళ్లి డైరెక్ట్ గా బ్రీత్ అనలైజర్ మాదిరిగా వీళ్ళని చెక్ చేసి పట్టుకునే ఏర్పాటు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా స్టూడెంట్స్ కావచ్చు, అటు పబ్స్ కావచ్చు, లేకుంటే రిసార్ట్స్ కావచ్చు, ఫామ్ హౌస్ల మీద ముఖ్యంగా అధికారులు నిఘా పెట్టడం జరిగింది. ఎక్కడ చిన్న సమాచారం వచ్చినా దాన్ని పూర్తిగా వెరిఫై చేసి అక్కడ డ్రగ్స్ ఉన్నాయో లేదో వెరిఫై చేస్తున్నారు. అయితే ఇప్పటికీ నిన్నటి నుంచి కూడా ఈ ఆపరేషన్ మొదలైందని చెప్పొచ్చు. నిన్న హైదరాబాద్ లో పెద్ద మొత్తంలో అటు పబ్బులు కావచ్చు, లేకుంటే హోటల్స్, రిసార్ట్స్ లో కూడా అటు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు మొత్తంగా తనిఖీలు చేశారు. ఫామ్ హౌస్ లో కూడా తనిఖీలు చేశారు, రిసార్ట్ లో కూడా తనిఖీలు చేశారు. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో అధికారులు తనిఖీలు చేయబోతున్నారు. ఎక్కడైనా డ్రగ్స్ సంబంధించిన సమాచారం వస్తే మాకు సమాచారం ఇవ్వండి. మేము కూడా పూర్తిగా పబ్బుల్లో నిఘా పెట్టాము, అటు రిసార్ట్ లో నిఘా పెట్టాము, ఫామ్ హౌస్ లో నిఘా పెట్టాము. ఎక్కడ నీడీ బేసిక్ ఎక్కడ ఉందో ఆయా ప్రాంతాల్లో ఆయా ఫీల్డ్ల మీద నిఘా పెట్టాము. కాబట్టి ఎక్కడ డ్రగ్స్ అనేది పూర్తిగా కట్టడి చేసేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాం. అటు విద్యార్థులు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, ప్రొఫెషనల్స్ మీద ముఖ్యంగా నిఘా పెట్టాము, అటు పబ్బుల మీద నిఘా పెట్టాము. కాబట్టి ఈ డ్రగ్స్ ను పూర్తిగా కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అంటే MDMA, కొకైన్, చెరష్ వరకు ఇప్పటి వరకు మనం చూసాం. ఫస్ట్ టైం బ్రౌన్ షుగర్ హైదరాబాద్ వేదికగా దొరికిందంటున్నారు. అది కూడా 29 గ్రాములు. దీని మీద పోలీసులు ఏమంటున్నారు? హైదరాబాద్ నగరంలో గతంలో ఏదో చాలా కాలం క్రితం కూడా బ్రౌన్ షుగర్ దొరికిన దాఖలు అయితే కనబడ్డది. కానీ ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరానికి ఎప్పుడు కూడా బ్రౌన్ షుగర్ రాలేదు. కేవలం MDMA, కొకైన్, హెరాయిన్ మాత్రం లాంటి డ్రగ్స్ మాత్రం హైదరాబాద్ కి విరివిగా రావడం జరుగుతుంది. అక్కడ విరివిగా యూజ్ చేస్తున్నారు. బ్రౌన్ షుగర్ అనేది రేర్ డ్రగ్. ఈ డ్రగ్ దొరకడం కూడా కష్టం. అంతే ఈ డ్రగ్ ఎక్కడ కూడా ఇచ్చేది కూడా దొరికే అవకాశం లేదు. దీని తయారీ విధానం కూడా ఒక కొత్త విధానం ఉంటుంది. అయితే బ్రౌన్ షుగర్ అనేది మొదటిసారి హైదరాబాద్ నగరంలో దాదాపు 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ని అటు నవీన్ తీసుకువస్తుండగా అధికారులు పట్టుకోవడం జరిగింది. బ్రౌన్ షుగర్ తీసుకోవడం కూడా పూర్తిగా అత్యంత ప్రమాదకరం. అది డోసు కొద్దిగా ఎక్కువైనా సరే ఒక మనిషి ప్రాణాలు తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మొదటిసారి దొరికిన డ్రగ్స్ సంబంధించి ఇతను ఎవరి కోసం బ్రౌన్ షుగర్ వాడుతున్న కస్టమర్లు ఎవరు అన్న సమాచారం తెలుసుకునే ప్రయత్నం కూడా తాము చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ బ్రౌన్ షుగర్ సంబంధించి వ్యవహారం ఎవరికి సప్లై చేస్తున్నాడు, అది ఎక్కడి తీసుకొచ్చాడో విషయాలు తెలుసుకునే ప్రయత్నం తాను చేస్తున్నామని చెప్పి ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా చెప్తున్నారు.
రమేష్, ఎన్టీవీ పెద్ద ఎత్తున కథనాలు ప్రసారం చేస్తోంది. అలాగే సిటీ పోలీస్ కావచ్చు, ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ కావచ్చు, ఉక్కుపాదంతో డ్రగ్స్ అమ్మకాలు కావచ్చు, డ్రగ్స్ వినియోగాన్ని కావచ్చు అణిచేయాలని చూస్తోంది. కానీ ఐడెంటిఫై చేశారా గత కొద్ది సంవత్సరాలుగా 31 డిసెంబర్ కావచ్చు, న్యూ ఇయర్ కావచ్చు, ఏ పబ్స్లో ఎక్కువగా యూసేజ్ జరిగింది? గతంలో సీజ్ చేసిన పబ్లు ఏంటి? ఆ పబ్ల మీద ఏమైనా ప్రత్యేక నిఘా పెట్టారా? ఎస్, ఇప్పటికీ కొన్ని పబ్బులలో డ్రగ్స్ నడుస్తున్నట్లుగా కొంత సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకు అధికారులు ఆయా పబ్బుల మీద నిఘా పెట్టడం జరిగింది. ఆయా పబ్బుల్లో కూడా మఫ్టీలో పోలీసులు ఉంటారు, ఆయా పబ్బుల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు ఉంటారు, నార్కోటిక్ బ్యూరో అధికారులు ఉంటారు. ఇదివరకు రైట్స్ అండ్ పబ్లో దొరికిన వ్యవహారం కావచ్చు, లేకుంటే డోర్ నెంబర్ 36 దొరికిన ఒక 3 పబ్బులు కావచ్చు, లేకుంటే గచ్చిబౌలిలో దొరికిన 2 పబ్బులు కావచ్చు, మొత్తంగా ఒక 8 పబ్బుల మీద అధికారులు పూర్తి గట్టి స్థాయి నిఘా పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆ పబ్బులలో మఫ్టీలో పూర్తి స్థాయి అధికారులు వెళ్తారు, అధికారులు కూడా లోపల ఉండబోతున్నారు. అయితే ఈ పబ్బులకు సంబంధించి వ్యవహారంలో ఎక్కడైతే డ్రగ్స్ ఆ పబ్బులలో దొరుకుతున్న సమాచారం ఉందో ఆ సమాచారం మేరకు ఆ పబ్బుల మీద నిఘా పెట్టి ఆ పబ్బులో ఉన్న బార్ మేనేజర్ కావచ్చు, లేకుంటే బార్ టెండర్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, లేకుంటే యాజమాన్యం కావచ్చు, వాళ్ళందరూ సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఆయా పబ్బుల్లో ప్రతి మూల కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోపల పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికైతే పబ్బుల్లో దొరుకుతున్న డ్రగ్స్ ను పూర్తిగా కట్టడి చేసేందుకైతే అధికారులు అయితే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిఘా వ్యవస్థను పూర్తిస్థాయిలో పెంచామని చెప్పి హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా డ్రగ్స్ కనుక పబ్బుల్లో దొరికితే ఆ పబ్బులను పూర్తిస్థాయిలో మూసివేస్తాం, ఫర్దర్ గా లైసెన్స్ రాకుండా కూడా ఏర్పాటు చేస్తామని కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయితే 31 సందర్భంగా ఇప్పటికే అధికారులు పబ్బు యజమానులతో మీటింగ్లు పెట్టి ఎక్కడైనా ఎవరైనా మీ పబ్బుల్లో కనుక డ్రగ్స్ కనుక వేరైనా అసంఖ్య కార్యక్రమాలు జరిగితే మీ పబ్బుల్ని శాశ్వతంగా మూసివేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి పబ్బు యజమానులు కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకున్న తమ బిజినెస్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికైతే ఏ పబ్బులకు ఇప్పుడు పట్టుబడ్డ నవీన్ ఏ పబ్బులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నా అనే విషయం కూడా ఇంకా తెలియదు. ఎందుకంటే అతను ఇప్పుడే దొరకడం జరిగింది. అతన్ని పట్టుకొని పోలీసులు ఇప్పుడే జూబ్లీహిల్స్ పోలీసులకు ఇవ్వడం జరిగింది. అతన్ని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత కావచ్చు, అతని సెల్ ఫోన్ డాటాను రిట్రీవ్ చేసిన తర్వాత కావచ్చు, ఏ పబ్బులకు అతను డ్రగ్స్ సరఫరా చేస్తున్న విషయం కూడా ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎన్టీవీ మనం 31 డిసెంబర్ చూసాము, న్యూ ఇయర్ కు చూసాము, స్టింగ్ ఆపరేషన్స్ ద్వారా చూసాము, మైనర్లను ఎక్కువగా అలౌ చేయడం చూసాము, ఆడపిల్లలు ఎక్కువగా వెళ్తున్నారు, వాళ్ళకి ఒక రేప్ డ్రగ్ అనేది కూడా ఇచ్చి చాలా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని కూడా మనం అనేక కథనాలు ప్రసారం చేశాం. సో వీళ్ళ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏంటి? సెల్లార్లో అమ్ముతున్నారు, అలాగే చిన్న చిన్న స్టూడెంట్స్ ని అడ్డాగా చేసుకుని అమ్ముతున్నారు. సిటీ పోలీస్ కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, నార్కోటిక్ బ్యూరో కావచ్చు, వీళ్ళ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏంటి? ఎస్, ఈసారి పోలీసులు ఖచ్చితంగా అటు పబ్స్, రిసార్ట్స్, ఫామ్ హౌస్లకు ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేస్తారు. 18 సంవత్సరాల లోపు గనక ఎవరినైనా యువకులను కనుక మీ పబ్బు లోపలికి అనుమతిస్తే మీ పైన చర్యలు తీసుకుంటాం, మీ పైన యాక్షన్ తీసుకుంటాం, మీ మీద కఠిన చర్యలు ఉంటాయి. అవసరమైన పక్షంలో మీ బార్ లైసెన్స్, పబ్ లైసెన్స్ చేసి క్యాన్సిల్ చేయిస్తామని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు చూసినట్లయితే అమ్మాయిల పైన అఘాయిత్యాలకు పాల్పడడానికి MDMA డ్రగ్ అనేది ప్రధాన కారణమని చెప్పి ఇప్పటికే దేశవ్యాప్తంగా చేసిన పరిశోధనలు కూడా బయటపడడం జరిగింది. MDMA డ్రగ్ ని అమ్మాయిల మీద ఉపయోగించి 24 గంటల పాటు అమ్మాయిలు స్పృహ లేని సమయంలో వాళ్ళపైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలాంటి డ్రగ్ MDMA డ్రగ్ ఇప్పుడు నవీన్ హైదరాబాద్ అటు ఢిల్లీ, పంజాబ్ ని తీసుకువస్తున్న సందర్భంలో అటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుంచి దాదాపు 100 గ్రాముల MDMA డ్రగ్ ను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ డ్రగ్ కేవలం అమ్మాయిల కోసం ఉపయోగిస్తారు. అమ్మాయిలు ఏదైనా కూల్ డ్రింక్ తాగే సమయంలో ఆ కూల్ డ్రింక్ లో దాన్ని కలిపివేసి అమ్మాయిలు స్పృహలేం కూడా చేసిన తర్వాత అమ్మాయిలపైన అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. కాబట్టి MDMA డ్రగ్ అత్యంత ప్రమాదకరం. ఈ డ్రగ్ ను వాడవద్దని చెప్పి కూడా గతంలో కూడా చాలా మంది చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన డ్రగ్ కూడా ఇతను ఎవరైతే నవీన్ ఎవరెవరికి సప్లై చేస్తున్నాడు, ఎవరికి ఇస్తున్నాడు, దాన్ని వాడుతున్న వాళ్ళు ఎవరన్న విషయం తెలుసుకునేందుకు పోలీసులు ప్రస్తుతానికి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అతని సెల్ ఫోన్ డాటా పోలీసులు రిట్రీవ్ చేసిన తర్వాతనే పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వాట్సాప్ చాట్ మొత్తం కూడా డిలీట్ చేయడం జరిగింది. ఆ చాట్ ను కూడా మొత్తంగా రిట్రీవ్ చేసేందుకు అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు MDMA డ్రగ్ ని ఎక్కడ ఎవరికి సప్లై చేస్తున్న నవీన్ ఆ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. ఇందుకు సంబంధించి నవీన్ ను కూడా విచారిస్తున్నారు. అంటే వీళ్ళు కొత్త ప్రొసీజర్లో ప్రొసీడ్ అవుతూ ఉన్నప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్, నార్కోటిక్ బ్యూరో కూడా
ఒక కొత్త యాక్షన్ ఆఫ్ ప్లాన్ తో వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈసరికే ఇప్పటికే డ్రగ్స్ అన్ని కూడా పబ్స్ కు చేరిపోయి ఉండొచ్చు. సో లోపలికి ఎలా అయ్యి 31st సెలబ్రేషన్స్ కు ముందే ఏమన్నా వీళ్ళు రైడ్స్ చేసే అవకాశం ఉంటుందా? అంటే కేవలం బయట దొరుకుతున్నాయి ఇవన్నీ, సెల్లార్లలో దొరుకుతున్నాయి, కానీ పబ్స్ లోపల ఏం జరుగుతోంది? దీనికి సంబంధించి కూడా నిఘా పెట్టడం జరిగింది. అందుకే నిఘా ఖచ్చితమైన నిఘా ఉంది. ప్రతి పబ్బులో కూడా పోలీసులు అటు నార్కోటిక్ బ్యూరో అధికారులు మఫ్టీలో ఉండబోతున్నారు. ఎక్కడికక్కడ నిఘాను ప్రతిష్టం చేయడం జరిగింది. దీంతో పాటుగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా అధికారులు పెంచడం జరిగింది. ఎవరైతే అక్కడ లోపల ఉన్న బార్ టెండర్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, లేకుంటే మిగతా వర్కర్లతోటి హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా అధికారులు పెంచడం జరిగింది. బార్లు, రిసార్ట్లు, హోటళ్లలో ఎక్కడైతే డ్రగ్స్ దొరుకుతాయని చెప్పి అనుమానం ఉంటే వెంటనే అధికారులు వెళ్లి రైడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే నిన్న రాత్రి నుంచి కూడా బార్లు, పబ్బుల మీద పూర్తి స్థాయిలో అధికారులు దాడులు చేసి చాలా మందిని పట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పటి నిన్న వరకు జరిపిన దాడులు కావచ్చు, ఎక్కడ ఏ పబ్బులో కూడా ఇప్పటివరకు అయితే డ్రగ్ దొరకలేదని చెప్తున్నారు. అయితే ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి పూర్తి స్థాయిలో అధికారులు పబ్బుల లోపలికి మఫ్టీలో వెళ్లి పూర్తి స్థాయిలో వెరిఫై చేసేందుకు అవకాశం ఉంది. అదే ప్లాన్ లో ఉన్నారు. దీనికి సంబంధించి యాంటీ డిటెక్షన్ కిట్స్ కూడా ఇప్పటికీ అధికారులు రంగంలో దించడం జరిగింది. యాంటీ డిటెక్షన్ కిట్లు ఎవరైతే డ్రగ్ ను వాడామని చెప్పి ఒకవేళ అనుమానం ఉంటే ఆ వ్యక్తి దగ్గర నుంచి బ్రీత్ అనలైజర్ ద్వారా ఎలాగైతే టెస్టింగ్ చేస్తారో డ్రగ్ డిటెక్షన్ కిట్ల ద్వారా కూడా అదే మాదిరిగా టెస్ట్ చేయబోతున్నారు. డ్రగ్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు వెంటనే పట్టుకుని కటకటాలు నెట్టేందుకు కూడా అధికారులు ప్రయత్నం అయితే ముమ్మరం చేస్తారు. అయితే యాక్షన్ ప్లాన్ కూడా చాలా ఉంది. ప్రతిదీ కూడా మేము రివీల్ చేయలేమని చెప్పి కూడా అది పోలీసు అధికారులు చెప్తున్నారు. దేవి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. మొత్తంగా అయితే బ్రౌన్ షుగర్ ఫస్ట్ టైం 29 గ్రాముల బ్రౌన్ షుగర్, ఇది అత్యంత ఇంపాక్ట్ చూపించేటువంటి డ్రగ్. ఇది కూడా హైదరాబాద్కు వచ్చేసింది. ఎండిఎంఏ, చెరష్, కొకైన్ ఇప్పుడు బ్రౌన్ షుగర్ కూడా హైదరాబాద్ లో పట్టుబడింది. పంజాబ్ వేదికగా కొంతమంది స్టూడెంట్స్, ఆంధ్ర స్టూడెంట్స్ కలిసి ఈ డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. లోన్ యాప్ ద్వారా అప్పులు తీసుకుని వీళ్ళు బిజినెస్ కు పాల్పడుతున్నట్టుగా, లావిష్ లైఫ్, లగ్జరీ లైఫ్ కు అలవాటు పడినటువంటి స్టూడెంట్స్ ఇంకెంతమంది ఉంటారో మరి ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలుస్తారు. ఈ రోజు నైట్ మరి ఎంత డ్రగ్స్ యూసేజ్ ఉంటుందన్నది మాత్రం రాచకొండ పరిధిలో మరోసారి డ్రగ్స్ పట్టుబడినట్టుగా కూడా తెలుస్తోంది. న్యూ ఇయర్ కోసం డ్రగ్స్ తీసుకొచ్చినటువంటి ముగ్గురిని అరెస్ట్ చేశారు ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు. నిందితుల నుంచి 15 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చింది ముఠా. పలువురికి డ్రగ్స్ విక్రయించినట్లుగా కూడా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం రాచకొండ పరిధిలో డ్రగ్స్ పట్టుబడినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఎస్ఓటీ పోలీసులు రైడ్లో ఈ డ్రగ్స్ దొరికాయి, ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇక విచారణలో వీరు ఎక్కడి నుంచి డ్రగ్స్ ని తీసుకొస్తున్నారు, ఎక్కడెక్కడ పబ్స్ కు చేరుస్తారు లేదా స్టూడెంట్స్ కి డైరెక్ట్ గా చేరుస్తారు అన్నది కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు ట్రేస్ అవుట్ చేసినట్టుగా తెలుస్తోంది. నిందితుల నుంచి 15 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడికక్కడ రైడ్స్ చేస్తున్నప్పటికీ కూడా, ఎక్కడికక్కడ చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఒక కొత్త పంధాలు, కొత్త దారులు వెతుక్కుంటూ ఈ డ్రగ్స్ ను హైదరాబాద్ కు చేరవేస్తున్నారు. ఇందాక మనం చూసాము, పంజాబ్ నుంచి, గోవా నుంచి, ఇప్పుడు రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చింది ముఠా. పలువురికి డ్రగ్స్ విక్రయించినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. మరి వీరు ఎవరికి డ్రగ్స్ విక్రయించారన్నది కూడా తేలాల్సిన అవసరం ఉంది.